అందరికీ జై భీమ్। ఈరోజు అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి పటిష్టంగా అమలుపరచాలని ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమము అన్ని దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి అత్యంత సంచలనాత్మకమైన 2 సంఘటనలు జరిగినాయి। ఇంతవరకు కూడా ఆ జిల్లా కలెక్టర్ కానీ ఈ జిల్లా కలెక్టర్ కానీ తర్వాత ఎస్పీలు గారు కానీ ఇంతవరకు స్పందించిన పాపాన పోలేదు। ప్రధానంగా అక్కడ రామగిరి మండలం ఏడుగురులపల్లిలో ఒక మైనర్ బాలిక మీద 16 మంది అత్యాచారం చేసినారు। ఇంతవరకు కూడా ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ మేము ఉండామండి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలైనటువంటి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆ గ్రామాన్ని సందర్శించి లేదా ఆ బాలికను సందర్శించిన పాపాన పోలేదు। అదేవిధంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో కూడా తన్మయశ్రీ అనే ఒక అమ్మాయిని గిరిజన అమ్మాయిని హత్య చేస్తే ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం కానీ లేదా ఉద్యోగం కానీ ఈ రోజు కూడా ఇవ్వలేదనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్। అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల జరిగినట్టు మొహరం పండుగ సందర్భాల్లో ఉత్సవాల్లో దళిత గిరిజనులను రానివ్వకుండా ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటూ అనేక గ్రామాల్లో మా యొక్క దళితుల మీద దాడులు జరిపిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం। ఈ యొక్క దాడులను ఖండిస్తూ కౌంటర్ కేసులను కూడా ఖండిస్తూ మేము ఫిర్యాదిస్తే వెంటనే మళ్ళీ పోలీసు వాళ్ళే కౌంటర్ కేసులు బనాయిస్తున్నారు। మా యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను నిర్వీర్యం చేయడంలో భాగంగా వాళ్ళు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని మేము ఈరోజు తలపెట్టడం జరిగింది। రాబోయే రోజుల్లో పోలీసులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాల ద్వారా ఈ యొక్క సంఘటితమయ్యి పోలీసులకు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది కౌంటర్ కేసులను తక్షణమే ఆపాలి। అదేవిధంగా ఎక్కడైనా సంఘటనలు జరిగితే వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించాలని జిల్లా ఎస్పీ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా కౌంటర్ కేసులు కట్టుకోకుండా తర్వాత పోలీసులు ఛార్జ్షీట్ వేసేయడంలో చాలా నిర్లక్ష్యంగా 3 నెలలు 4 నెలలు జరుగుతుంది। చట్టం ఏం చెప్తుంది 60 రోజుల్లో ఛార్జ్షీట్ నమోదు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఈ సందర్భంగా మేము చట్టంలో చెప్తుంటే వాళ్ళు పోలీసులు నిమ్మకు నీరులెత్తినట్లు 4 నెలలు అయినా 5 నెలలు అయినా సంవత్సరాల పొడవునా ఛార్జ్షీట్లు కోర్టుకు దాఖలు చేయకుండా పాపాన పోలేదు। ఈ అన్నిటిని సమస్యలపైన మేము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం। జై భీమ్। ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన జరుగుతున్న దాడులపైన ఏదైతే ఎస్సీ చట్టం ప్రకారంగా మాదిగల్ని కొడితే ఎస్సీ యాక్ట్ బుక్ చేయమని చెప్పనని మా మాదిగలు ముందుకు పోతే సరే దాన్ని నానబెడుతూ కౌంటర్ కేసులు కట్టడం అనేది రాజ్యాంగంలో పొందుపరిచారా? పోలీసులు దీన్ని అర్థం చేసుకోవాలి। ఈ జిల్లా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ దళితులపై అనేకమైనటువంటి దాడులు జరుగుతుంటే ప్రజాప్రతినిధులు నిమ్మకి నీరెక్కినట్టున్నారు, పోలీసులు కూడా చూడనట్లు పోతున్నారు। రాజ్యాంగంలో ఉన్నామా? రాజ్యాంగబద్ధంగా ఉండే సంస్థల్లో ఉన్నామా? ఈ దేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో నడుస్తున్నది। ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఈ రాజ్యాంగంలోనే నడుస్తున్నాము। రాజ్యాంగంలో ఉండి దళితులపై దాడులు జరిగితే అనేక చోట్ల మన పీర్ల పండుగలో కనీసము ఒక పానకం తుత్తకండపోతే అక్కడ కొట్టడం అనేది ఎంత దారుణము। ఇప్పుడు కూడా ఈ సమాజం మారలేదే। మనకు స్వతంత్రం వచ్చి 70 చిల్లర సంవత్సరాలైనా కూడా ఇంకా స్వతంత్రం రాలేదనే చెప్పాలని చెప్పనని అనిపిస్తున్నది। కాబట్టి ఈ ప్రజల సంఘాలందరూ కూడా ఐకమత్యంతో ఎవరికి సమస్యలు వచ్చినా మన దళితులపైన మాదిగలపైన ఎక్కడ దాడులు జరిగినా అందరూ ఎన్ని సంఘాలున్నా సంఘాల ప్రతినిధులందరూ ఇక్కడ ఆశీస్సులయ్యారు। ఈ వేదిక మీద అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగి మనం అందరిది ఒకటే నినాదంతో ముందుకు పోవాలని చెప్పనని ఇక్కడ వచ్చిన ప్రెస్ మీట్ వాళ్ళకి నా తోటి రక్త బంధువులందరికీ వేదిక ముందు ఉండబడినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా।